భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మాత, తమరు కబురంపితే వచ్చేవాణ్ణిగా. రామా, నువ్వు నన్ను శిక్షించను లేదు, క్షమించను లేదు. మేము తమని దోషిగా భావించడం లేదు. అయితే ఎలా భావిస్తున్నావు? మా మాతగా. నువ్వు నిజంగా మమ్ము మాతగా భావిస్తుంటే మీ మాత ఆజ్ఞను పాటించు. సత్వరమే మాతో అయోధ్యకు తరలిరా. మాత, తమ పుత్రుని వద్ద నుండి మమతకు మూల్యం అడగాలని వచ్చారా? మాత, మీ మమతకు ఇదే మూల్యం అనుకుంటే, మేము మా ధర్మాన్ని త్యజించడమే న్యాయం అనుకుంటే, కీర్తి పొందిన రఘువంశానికి నేను కళంకం తెచ్చి పితృవాక్యాధికారం చేయడం న్యాయమైతే ఆనతివ్వండి. మీ పాదాలపై ప్రమాణం చేసి ఇప్పుడే అయోధ్యకు తిరిగి వెళ్తాను. పిదప నా జీవితం రణభూమి నుండి పారిపోయిన పిరికివాని రీతిగా ఒక అత్యంత నీచమైన స్థితిలో ఒక శాపంగా నిలుస్తుంది. తమ అభీష్టం అదే అయితే ఆనతివ్వండి. కాదు కాదు రామా, కాదు. మహారాజా జనక, తమరు సర్వస్వం తెలిసిన విజ్ఞుడు. అయోధ్య రాజకుటుంబం ఈ సమయంలో ఒక ధర్మ సంకటంలో చిక్కుకుంది. ఇటువంటి తరుణంలో తమ ఆగమనం అన్ని విధాలా మంగళదాయకం. మీ రాక మా అందరికీ ధైర్యం కలిగించింది. తమరు తమ జ్ఞాన వివేక ప్రకాశంతో తమరు మాకు దారి చూపుతారనే నమ్మకంతో ఉన్నాం. ఒకవైపు రాముని కర్తవ్యనిష్ట, మరోవైపు భరతుని ప్రేమ. ఈ రెండింటిలో గెలుపు దేనికి? తమరు ఈ సమయంలో రెండు కుటుంబాలలోనూ శ్రేష్ఠుడు. అందువలన మేమంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాం. తమరు ఎలా నిర్ణయిస్తే దానిని మేము తప్పక అనుసరిస్తాం. ఈనాడు మాకు పితృస్థానంలో ప్రస్తుతం తమరే ఉన్నారు. తమరు ధర్మశాస్త్రాలు తెలిసిన వారు. మాకు తమపై విశ్వాసం ఉంది. తమరు మా ధర్మాన్ని రక్షిస్తారని. మమ్ము తమ సేవకునిగా ఎంచి ఆజ్ఞాపిస్తే మేము శిరసావహిస్తాము. ఓ ధర్మపిత, తమపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. తమరు మాకు పితృ సమానులు. మమ్మ అధర్మం నుంచి రక్షించండి. తమరొక భూపతి మాత్రమే కాదు, ఋషిపుంగవులు కూడా. అందువలన నిష్పక్ష భావంతో మా హృదయంలోని ప్రేమను గ్రహించి మాకు న్యాయం చేయండి.
మేము అగ్రజుల వారి పట్టాభిషేకానికి కావలసిన సామాగ్రిని తమ సమక్షంలో ఉంచాం. నా అభ్యర్థనలో న్యాయం ఉంటే ఇప్పుడే వీరందరి సమక్షంలో రాముల వారి పట్టాభిషేకం మీరే చేసి తీరాలి. ఈ అపేక్షతోనే నన్ను నేను పూర్తిగా మీ స్వాధీనం చేసుకుంటున్నాను. శ్రీరామ, శ్రీభరత, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నది సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కూడా నిర్ణయించలేడు. నేను ఒక తుష్య ప్రాణిని. ఒకవైపు ధర్మ ప్రతిష్టల సరిహద్దు, మరొక వైపు ప్రేమ మమతలకు పొలిమేర. ఇటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య నిర్ణయం చేయడం అనే సాహసం అత్యంత దుష్కర కార్యం. ప్రస్తుత పరిస్థితుల్లో మా కర్తవ్యంగా భావించి మేము ఆ పార్వతీ వల్లభుడికి ప్రణామం చేస్తూ ఏది ఉచితమని భావిస్తే అలా నేను ప్రేరణ ఇవ్వగలను. శ్రీరామ, మీ ధర్మంపై మీకున్న దృఢత్వం చూసి ఈ సమయంలో దేవతలు కూడా వందనం చేస్తున్నారు. ధర్మమే అన్నిటికంటే శక్తివంతమైనది. ఈ భూమి నిలిచినది ఆ శక్తిపైనే. శాస్త్రానుసారం ముల్లోకాల్లో ధర్మం కంటే ఏదీ గొప్పది కాదు. మనందరం దానికే ముడిపడి ఉన్నాం. ఎప్పుడూ ప్రేమ అనేది ఒక దివ్య నీతి. దీనిపై ఏ ధర్మబంధనాలు ఉండవు. ప్రేమ, నిశ్చల నిస్వార్థ ప్రేమ అన్ని ధర్మాలకి పైనే ఉంటుంది. అదే ప్రేమ తన పరాకాష్ఠ స్థాయిలో తిరుగులేని స్వచ్ఛంద భక్తి రూపం దాల్చినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే విధాత విధించిన అన్ని కర్మ విధానాలని, సృష్టిలోని అన్ని నియమాలను ఛేదించి భక్తుని ఎదుట తన చేతులు జోడించి నిలబడతాడు. తన భక్తుని యొక్క గౌరవం కాపాడేందుకు తననే మరిచి ముందుకొస్తాడు. అందుచేత ప్రస్తుతం భరతుని పక్షం బరువుగా ఉంది. రామ, భరతుని ప్రేమ నిశ్చలమైంది, నిస్వార్థమైంది. అతడు నీ యొక్క అనన్య భక్తుడు. చివరికి నీ ప్రేమే గెలిచింది భరత. భరత, గుర్తుంచుకో, ప్రేమకు కూడా ఒక నీతి ఉంది. దానికి కొన్ని నియమాలున్నాయి. ప్రేమ నిజమైన శక్తి. అది నిస్వార్థంగా ఉండటంలో ఉంది. ఒకసారి ప్రేమికుడు నిస్వార్థుడైతే అతను ఏమీ ఆశించడు. అప్పుడు తను ప్రేమించిన వ్యక్తికి ఏదైనా ఇవ్వగోరుతాడు. అతని సుఖం, అతని ఆనందం కోసం తన సర్వస్వం ధారపోయాలని కోరుకుంటాడు. అందుచేత తమరొక నిర్ణయానికి రావాలి. తమరు తమ రామునికి ఏమి ఇవ్వగలరు? ప్రాణం కంటే ఉన్నతమైనది మరొకటి లేదు మహాత్మా. రామచంద్రుల వారికి మా ప్రాణాలను అర్పించగలం. ప్రాణాలు అర్పించడమే సరళమైంది. కానీ
తమ ప్రియ అగ్రజుల కోసం అప్పుడప్పుడు జీవించడమే కష్టతరమవుతుంది. తమరు నిజమైన భక్తులైతే శ్రీరామచంద్రుని పాద సన్నిధిలో కూర్చుని వారిని అడగండి వారికి ఆనందం దేనిలో ఉంది అని. ఆ పైన వారేం ఆదేశిస్తే అదే ఆదేశాన్ని ప్రేమారాధనగా నెరవేర్చండి. మహారాజా, తమరు మా నేత్రాల నుంచి స్వార్థం అనే పరదాలను తొలగించారు. ఇప్పటి వరకు మేము కేవలం మా కర్తవ్యం, ప్రతిష్ఠ గురించి ఆలోచించేవాళ్ళం. దాన్నే ప్రేమ అనుకునేవాళ్ళం. తమరు మమ్ము గెలిపించి మాకు శక్తిని ప్రసాదించారు. మేము తమరు చేసిన మేలును జన్మ జన్మలకు మరువలేం మహాత్మా. తమరు తమరు ఆజ్ఞాపించండి, ఏం చెయ్యాలో. గెలుపొందిన వారు కింద కూర్చోరు భరత. ప్రియానుజ, ఈనాడు రాముడు నీ ప్రేమ ముందు ఓడిపోయాడు. మాకివ్వాలని వచ్చిన రాజ్యాన్ని మేము నీ నుండి స్వీకరిస్తున్నాము. పూజ్య పితృదేవుల వాక్కుకు భంగం కలగకుండా మేము నిన్నొకటి అర్థిస్తున్నాము. 14 వత్సరములు మా స్థానంలో నువ్వు రాజ్యభారాన్ని వహించాలి. మేము అభంశుభం తెలియని బాలకులం. మేము రాజ్యభారం వహించలేము. గురుదేవులు, ఆర్య సుమంతులు, మంత్రివర్యులు నీకు సహకరిస్తారు. గురుదేవుల ఆజ్ఞతో కార్యాలు నిర్వహిస్తే ఎలాంటి కష్టమూ ఉండదు. అన్ని కార్యాలు శుభప్రదమవుతాయి. 14 వత్సరముల అనంతరం వచ్చి మా రాజ్యాన్ని నీ నుండి తీసుకుంటాం. తమరు నిర్దయులు అగ్రజ. ప్రేమకు మూల్యం ఏదైనా. ప్రేమకు మూల్యం లేదు భరత. మీరందరూ సాక్షులే. మేము రామచంద్రుల నుంచి అయోధ్య రాజ్యాన్ని తీసుకోలేదు. మేము కేవలం మా జ్యేష్ఠ సహోదరుని ఆజ్ఞానుసారం రాజ్యభారాన్ని నిర్వహించే బాధ్యతను మాత్రమే స్వీకరించాం. ఆర్య సుమంత,
తమరు అయోధ్యంతా ప్రకటించండి. అయోధ్యకు ప్రభువులు శ్రీరామచంద్రులేనని, కానీ వారు పితృవాక్య పరిపాలన కారణంగా 14 వత్సరములు అయోధ్యకు తిరిగి రాలేరని, కనుక ఈ వ్యవధిలో వారి జ్ఞాపక చిహ్నాలుగా వారి పాదుకలు ఈ రాజసింహాసనంపై విరాజిల్లుతాయని, నేటి నుంచి కోసల రాజ్యం రాజచిహ్నాలు కూడా ఇవే అవుతాయని, వీటి ఆశ్రయ ఛాయలో శ్రీరామచంద్రుని చరణ సన్నిధిలో ఉన్నట్టు ప్రజలు నిర్భయంగా ఉంటారు. ఈ రాజ్యంలో నివసించి ప్రతి ఒక్కరిని వారి ప్రథమ సేవకుడైన ఈ భరతుడు సంరక్షిస్తాడు. తన ప్రాణాలను ధారపోసైనా సరే మా పూర్వీకుల అఖండ కీర్తి పతాకాన్ని నలుదిశలా ఎగరవేస్తూ ఈ కోసల సామ్రాజ్య సరిహద్దులను సంరక్షించటం ఈ భరతుని ప్రథమ కర్తవ్యం. సమస్త మంత్రి పుంగవులు మరియు రాజోద్యోగులకు నా విన్నపం ఒక్కటే. మహారాజు రామచంద్రులు లేని కారణంగా మీ అందరి బాధ్యత రెట్టింపు అయ్యింది. న్యాయ పరిపాలన, ధర్మ రక్షణ, నిస్వార్థ ప్రజాసేవలో ఎటువంటి పొరపాటు రాకూడదు. బ్రహ్మవేత్తలు, మహాపండితులు మరియు వివేకవంతులందరికీ మా విన్నపం ఒక్కటే. ఈ రాజ్యం కోసం, ఈ రాజ్య ప్రజల కోసం మీరు మాకు ఎటువంటి సలహాలైనా ఇవ్వవచ్చు. చిన్నవి కానీ పెద్దవి కానీ ఎటువంటి పనులైనా మేము ఆజ్ఞాపించండి. మేము వాటిని శిరసావహిస్తాం. గురుదేవ, తమరు అనుమతిస్తే మా మనసులో ఒక మాట ఉంది. మీరు తప్పక అంగీకరిస్తారనే మనోధైర్యంతో మీ ముందుంచుతున్నాం. కుమార భరత, తమ అభిప్రాయాలన్నీ మేము శ్రద్ధాశక్తులతో వింటున్నాం. కనుక వత్స, తమ మనసులోని మాట నిర్భయంగా చెప్పవచ్చు. గురుదేవ, మా ప్రభువుల అడవిలో కుటీరంలో ఉంటుండగా వారి సేవకులం రాజభవనంలో ఉండటం శోభకరం కాదు. కనుక అనుమతించండి. మేము కూడా నగరానికి దూరంగా సరయూ నదీ తీరాన నంది గ్రామంలో కుటీరం నిర్మించుకొని తపస్సులా జీవితం గడుపుతాం. మా ప్రభువు కటిక నేలపై నిద్రిస్తున్నందున మేము నేలను పల్లం చేయించి వారికంటే కింద స్థాయిలో నిద్రిస్తాం. అక్కడే పాదుకలకు మందిరం నిర్మించి రామచంద్రుని పాదుకలను సింహాసనంపై అలంకరించి వారి అనుమతి గైకుని రాజ్యభారం నిర్వహిస్తాం. అందుకు మీ అనుమతి కోరుతున్నాం. తమరు ధన్యులు భరత, ధన్యులు. తమరు తమ కర్తవ్యం నిర్ణయించుకోవడానికి మా అనుమతి అవసరం లేదు. తమరు ఆలోచించేది, చేసేది ఈ ప్రపంచంలో ధర్మసారంగా నిలుస్తుంది. ధర్మపిత మహారాజ జనక, సమస్త గురువరేణ్యులారా, నా అభ్యర్థన ఒక్కటే. నా కర్తవ్య పాలనలో నాకు విజయం చేకూరాలని నన్ను ఆశీర్వదించండి. కుమారా భరత, పర్వతాల నుంచి దిగువకు ప్రవహించినటువంటి సమస్త నదీ జలాలు సాగర గర్భంలో కలుస్తాయి. ఆ ప్రకారం ఈ మహోన్నత రఘువంశంలో జన్మించిన నీ పూర్వీకుల సమస్త సుకృతాలు, వారి పుణ్యఫలాలు, వారి ఉత్తమ సంస్కారాలు అన్నీ మీలో సమూహితమై ఉన్నాయి. తమ నామం ఈ జగత్తులో అమరమవుతుంది. నీలాంటి మహోన్నత మహనీయులే ఈ భూమిపై ధర్మానికి శిలాక్షరాలు. నీ హస్తాలలో ఈ అయోధ్య నగరాన్ని ఉంచి ఇక మేము నిశ్చింతగా మిథిలా నగరానికి వెళ్ళగలం. ఆ పరమేశ్వరుడు తమకు రక్షగా నిలుస్తాడు. అమ్మా ఊర్మిళ, మేము నేరస్తులం అయ్యాం. మేము అడవులకు తీసుకెళ్లకుండా మేం చేసిన నేరానికి మమ్ము క్షమించండి తల్లి. మేమెంతో నమ్మకం పెట్టుకున్నాం అగ్రజులు రామచంద్రుల్ని, లక్ష్మణుని అయోధ్యకు తిరిగి తీసుకురాగలమని. కానీ మేము ఓడిపోయాం.
మాండవి అన్నదే నిజమైంది. ఒకసారి నిన్ను లక్ష్మణుడు చూసే అవకాశం కల్పించమని, అప్పుడు భావావేశంతో మానవుడి బుద్ధి మందగిస్తుంది అని. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. పెద్దవారు తమరిలా వచించి వ్యధ కలిగిస్తున్నారు. తమ మహోన్నత త్యాగం ముందు మా చిరు దుఃఖాలకు ఎక్కడా స్థానం లేదు. మీ మహోన్నతమైన త్యాగం అందరి దృష్టిలో పరిహాసమవుతుంది. ఒకవేళ మా మూలంగా ఏ విధమైన బాధ కలిగితే నన్నొక జ్ఞానశూన్య బాలికగా క్షమించండి. నువ్వు ధన్యురాలు ఊరిమిళ. మాకు వదిన గారి ఔన్నత్య ప్రతిరూపం నీలో కనిపిస్తున్నది. నిన్ను కన్న మాతాపితలు ధన్యులు తల్లి, నిన్ను కన్న మాతాపితలు ధన్యులు. మాత, నంది గ్రామం వెళ్ళటానికి మాకు అనుమతి ఇవ్వండి. మీ సపర్యల బాధ్యతను శత్రుఘ్నుడికి అప్పగించాం. అతని రాజభవనంలోనే ఉండమని ఆజ్ఞాపించాం. అతడు అన్ని విధాలా సేవలు చేస్తాడు. తమ ఆజ్ఞ శిరసావహిస్తాడు. తమకు ఎలాంటి కష్టం ఉండదు. ఇద్దరు పుత్రులు అడవిలో కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక నీవు నీ జీవితాన్ని కష్టాలమయం చేసుకుంటావా నాయనా? మాకక్కడ ఎలాంటి కష్టం ఉండదు మాత. మమ్మ ఒకే ఒక విషయం బాధిస్తోంది. నా హస్తాలతో తమ చరణసేవ చేయలేకపోతున్నానని. ప్రభు సేవకుడిగా నా ధర్మ నిర్వహణలో అశక్తుండి. మీకు తెలిసిన సంగతే, సేవాధర్మం అన్నింటికంటే కఠోరమైంది. అందుకు మమ్మ క్షమించండి తల్లి. మీ రఘువంశీయులు తమ కర్తవ్య నిర్వహణలో ఎన్నెన్నో నిష్ఠూరాలు వేస్తారు. సరే, నీ సంకల్పం నిర్విఘ్నంగా సాగి నీకు విజయం చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మాత, మమ్మ ఆశీర్వదించండి. మీ భరతుడి పాదాలు కర్తవ్య పదవి నుండి ఏనాడు తప్పకూడదని. భరత, భరత, నీకు విజయం చేకూరుతుంది, జయం కలుగుతుంది. మీ వంటి పుత్రుని పొందినందుకు గర్వపడుతున్నాం. భవానీ మాత నిన్ను రక్షించుగాక. మా తండ్రి, రామ పాదుకలకు చేసి పట్టాభిషేకం ప్రణమిల్లెను రాముని ఆశీస్సుల కోసం. ప్రేమమూర్తిని ప్రతిక్షణం మది తలచి శోక సాగరాన ఆతడు మునిగే. ధర్మ కార్య నిర్వహణలో పరతుడు నేడే. రాముని ప్రేమలో సర్వము మరచే. రాముని ప్రేమలో సర్వము మరచే. భరతునికి సరిలేడు ఏ త్యాగి. భరతునికి సరిలేడు ఏ త్యాగి. రామునికి ఆవనవాసం, భరతునికి కుటీరవాసం. భరతునికి సరిలేడు
త్యాగి ఆభరణాలు సుఖభోగాలు సర్వము తానే త్యజించేను వెన్నెల వీడిన పున్నమిలాగా గడిపెను భరతుడు కాలమునే రాగవిరాగాల ఊగిసలోన వైరాగ్యములో మునిగే భరతునికి సరిలేడు ఏ త్యాగి భరతునికి సరిలేడు ఏ త్యాగి నంది గ్రామమున పర్ణశాలలో వాసము చేసెను అతడు నేడు ముని వస్త్రాలను ధరించేను దర్బల పైన శయనించేను వేషభాషలను మార్చిన తాను గడిపెను రామునిలాగే భరతునికి సరిలేడు ఏ త్యాగి భరతునికి సరిలేడు ఏ త్యాగి రామ పాదుకలను పూజించి జనని అపరాధమే మరి మరి తలచి కన్నీటి ధారలతో రాజ్యభారమే మోసే